ఏపీలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన శాఖపై తన ముద్ర చూపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పంచాయతీల బలోపేతంతో పాటు గ్రామ స్వరాజ్య సాధన కోసం పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. సచివాలయ ప్రక్షాళన తరహాలో పంచాయతీల్లోనూ మార్పు తీసుకురావాలని నిర్ణయించారు. దీన్ని అమల్లో పెట్టేశారు. రాష్ట్రంలోని పంచాయతీల్ని బలోపేతం చేసేందుకు నిధులిస్తున్న కూటమి సర్కార్ పాలనాపరంగా చేయాల్సిన మార్పుల్ని కూడా వేగంగా చేసేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 3 పంచాయతీలకు ఒక సెక్రటరీ విధానం స్థానంలో ప్రతి పంచాయతీకి ప్రత్యేకంగా కార్యదర్శి ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకురాబోతున్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీల్లో క్లస్టర్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. దీంతో పాటు గ్రామ సచివాలయాల్ని ఏర్పాటు చేశారు. వీటి వల్ల గ్రామ స్థాయిలో గందరగోళం పెరిగింది. దీన్ని క్లియర్ చేసేందుకు క్లస్టర్ విధానంలోనూ మార్పులు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు తాజాగా ఆదేశాలిచ్చారు. ఇందులో భాగంగానే 2-3 పంచాయతీలకు ఉన్న ఒక కార్యదర్శి స్థానంలో ప్రతి పంచాయతీకి కార్యదర్శి ఉండేలా చూస్తారు. క్లస్టర్ విధానంలో పంచాయతీ కార్యదర్శుల పని విభజన సరిగా లేదు. దీంతో ఒకరిపై పని భారం ఎక్కువగా ఉంటే ఇంకొందరిపై తక్కువగా ఉంది. దీన్ని సరిచేసి జనాభా ఆధారంగా క్లస్టర్ వ్యవస్థలో మార్పులు తెస్తారు. అప్పుడు జనాభా ఎక్కువగా ఉంటే పంచాయతీలపై గ్రేడ్ 1 నుంచి ప్రారంభించి తక్కువగా ఉండే పంచాయతీలకు వచ్చేసరికి గ్రేడ్ 5 కార్యదర్శుల వరకు నియమిస్తారు. తద్వారా స్థానికంగా ఉండే తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం వంటి సమస్యలు అధిగమించే అవకాశం ఉంది.